చేపల పులుసుకి కావలసిన పదార్థాలు: చేపలు, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఆయిల్, అల్లం, వెల్లుల్లి రబ్బలు, దాల్చిన చెక్క, ఉలవ పువ్వు, లవంగాలు, ధనియాలు, యాలకులు, ఉప్పు, కారం, పసుపు, చింతపండు, కొత్తిమీర. చేపల పులుసు తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటాలు వేసి ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మిక్సీ గిన్నెలో ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి రబ్బలు, దాల్చిన చెక్క, ఉలవ పువ్వు, లవంగాలు, యాలకులు అన్నీ కలిపి మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్నది ఫ్రై చేసుకున్న దానిలో వేయాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలపాలి. గరిటెతో కలపకూడదు, ముక్కలుగా విడిపోతాయి చేపలు. కట్ చేసుకున్న చేప ముక్కలను అయితే తీసుకొని అందులో వేసుకోవాలి. ఒకసారి కలపాలి. రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసుకొని కొంచెం చింతపండు రసం కూడా వేసుకోవాలి. దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 10-15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి.